నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు కూడా. ఇప్పుడు తాజాగా జనసేన నుంచి టికెట్ ఆశించి భంగపడినటువంటి పోతిన మహేష్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి, ఆ పార్టీ మీద కానివ్వండి. బహుశా టికెట్ పొత్తులో పోయిన భాగంగా ఆయనకైతే టికెట్ ఇవ్వలేకపోయారు. సో తీవ్ర విమర్శలు చేశారు. సో అసలు పోతిన మహేష్ వ్యాఖ్యల వెనక ఏంటి కారణం అంటారు? ఇదే పోతిన మహేష్ నేను ప్రాణం ఉన్నంత వరకు పవన్ వెంటే నడుస్తానని చెప్పి గతంలో చెప్పిన పరిస్థితి. ఇప్పుడేమో నాకు పునర్జన్మ, నాకు పార్టీతో పని లేదు, నా ఇష్టం వచ్చిన పార్టీలో చేరతానని చెప్పి ఇంకొక రకంగా మాట్లాడటం. అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ ఘటన? ఈ ఘటన కాదండి, ఇలాంటి చాలా ఘటనలు మనం గతంలో కూడా చూసాము. పార్టీతోనే చనిపోతాను, పార్టీ జెండాయే కప్పుకుంటానన్న మర్నాడే చాలామంది పార్టీలు మారిన పెద్ద పెద్ద వాళ్ళనే చూసాం. పోతిన మహేష్ చాలా చిన్నాడు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఏ విధమైన పదవి రాకుండా, ఏ విధమైన అధికారం లేకుండా కేవలం నేను లాంగ్ రన్లోనైనా సరే ప్రజలకు సేవ చేయటం కోసం పెట్టాను. అప్పుడు కూడా చెప్పాడు, మీరు నాతో పాటు ఒక త్యాగం చేయగలిగి అంత ఓర్పు నేర్పు ఉన్నాళ్లే ఉండండి, లేనాళ్ళు వెళ్ళిపోండి. ఎందుకంటే వెంటనే అధికారం వస్తుందని నేనేమి ఎవరికి హామీ ఇవ్వలేను, నాకే గ్యారంటీ లేదు, నేను కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాను. కాబట్టి అయినా నేనేమి నిరుత్సాహపడలేదు. ఓడిపోయిన మర్నాడు నుంచి కూడా తనకు వీలైనప్పుడల్లా కూడా ప్రజా జీవితంతో మమేకమయ్యి ఆయన అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఆయన్ని చాలా విమర్శలు కూడా చేశారు. ఆయన ప్యాకేజ్ స్టార్ అని కూడా అన్నారు. పార్టీల నుంచి ప్యాకేజ్ తీసుకుని ఆ క్షణాలు ఆ 4 రోజులు తిరుగుతాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు, ఎవరో ఒకళ్ళు బాగా ఊదని. అవన్నీ కూడా ఆయన పడ్డాడు, ఆయనకి తెలుసు. తర్వాత ఆయనకి అనేక సార్లు అనారోగ్యం లేకపోతే పిక్చర్స్ దృష్ట్యా బిజీగా ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్ననాడు కూడా పార్టీని వదులుకోకుండా ఎవరైనా కూడా అన్ని రోజులు అధికారం లేకుండా పార్టీని నడపలేరు సుధాకర్ గారు. అవును, ఎప్పుడన్నా ఒక్కసారి అధికారంలో ఉంటే పార్టీకి కొంత ఆర్థిక పరిపుష్టి వస్తుంది. ఎప్పుడు అధికారం లేకుండా ఇంత సుదీర్ఘకాలం ఒక పార్టీని నడపడం మానవుడికి వీలు కాని విషయం. ఇప్పుడు ఆ రోజున ఎన్టీ రామారావు గారు కూడా 9 నెలల్లో పార్టీలో అధికారంలో వచ్చాడు కాబట్టి జనం ఉన్నారు. కానీ అదే కనుక ఇన్ని స్టెప్స్ కనుక ఆయన తీసుకుంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ రోజు వెళ్ళిపోయేవాళ్ళు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మనుషులు అందరూ ఒకటే. ఇప్పుడు జనసేనలో ఉన్న కార్యకర్తలు ఒకటి, తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు, కాంగ్రెస్ వేరే కాదు. ఎవరికైనా మానవ నైజం అది. కాకపోతే ఇప్పుడు ఇవాళ ఆయనకి పరిమితమైన సీట్లు దొరికినాయి కూటమిలో. ఆయన ఒంటరిగా పోరాడితే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదని తెలుగుదేశం త్యాగం చేసింది, జనసేన త్యాగం చేసింది, బీజేపీ కూడా ఇవాళ అక్కడ అండగా నిలబడితేనే వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నిలబడగలుగుతున్నారు. లేకపోతే ఇంతమంది ఎస్పీలని అక్రమాలకి సిద్ధమైనప్పుడు ఇవాళ కూడా ఒక డిఐజీని పంపించేశారు కదా సిట్ నుంచి. వీళ్ళందరూ ఉండి ఒక కుట్ర పని ఈ వీళ్ళు వైఎస్ఆర్సీపీకి పనిచేయాలనేది ఒక పథకం ప్రకారం ఉన్నారు వాళ్ళు. అంత సిద్ధమైనప్పుడు బీజేపీ కనుక అక్కడ లేకపోతే, ఇన్ని లోటుపాట్లని సరి చేసుకు రాకపోతే అసలు ఏ పార్టీ కూడా వైఎస్ఆర్సీపీకి పోటీగా గెలవలేదు. ఎందుకంటే కేవలం అక్రమాల మీదే వాళ్ళు ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆ అక్రమాలు కాకుండా మంచి ఎలక్షన్ జరిగితే తప్ప మనం గెలవలేమనే ఉద్దేశం మీద జనసేన కానీ తెలుగుదేశం కానీ ఉండి బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. సరే, బీజేపీ కూడా అదృష్టశాత్తు చాలా తక్కువ సీట్లే అడిగింది. అందులోనే జనసేన వాళ్ళు షేర్ చేసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సొంత ఖర్చులు పెట్టుకుని వీళ్ళందరినీ ఒక ముఖాన్ని నడిపించుకుంటా వచ్చినప్పుడు ఆయనతో పాటు కష్ట నష్టాలు కూడా పంచుకోవాలి కదా సుధాకర్ గారు. ఇప్పుడు ఆయన ఎప్పుడన్నా చీఫ్ మినిస్టర్ ఏదన్నా అయితే పని వీళ్ళు అడిగారంటే ఆశ అర్థం ఉంది. ఇవాళ ఆయనకి తెలియని, ఆయన కూడా సీనియర్ లీడర్ జనసేనలో పోతిన మహేష్ గారు. గతంలో కూడా అనేకసార్లు చెప్పాడు, నాకు అధికారం ఉన్నా లేకపోయినా సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పవన్ కళ్యాణ్ గారిని వదిలే ప్రశ్నే లేదు అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా మహేష్ను వదలడం. కాకపోతే ఇతనికి కొంచెం ఓర్పు ఉండాలి. ఇప్పుడు రేపు కనుక కూటమి కనుక అధికారంలోకి వచ్చిందనుకోండి, వీళ్ళకి షేర్ ఆఫ్ చైర్మన్లు ఉంటాయి కదండి కార్పొరేషన్లో, వాటి పోస్టులే వస్తాయి, ఎమ్మెల్సీ పోస్టులు ఇస్తారు వీళ్ళకి కూడా. వీళ్ళకి కొద్దిగా ఓర్పు ఉండాలి. అంటే వీళ్ళు రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు కాబట్టి వీళ్ళకి కొద్దిగా అవగాహన తక్కువ. కొద్దిగా ఓర్చుకుంటే ఆయన ముందు స్థిరపడ్డ తర్వాత వీళ్ళకి చూస్తాడు. ఇప్పుడు ఆయనకు కూడా ఇప్పుడు ఆయన బలం ఎట్లా పెరిగిందంటే వీళ్ళ చిరంజీవి గారు అవుట్ అండ్ అవుట్ వచ్చి తమ్ముడికి నేను సపోర్ట్ చేస్తానని చెబుతున్నాడు. ఇన్ని రోజులు కూడా ఆయన కూడా చాలామంది ఏమనుకున్నారంటే అటు ఇటు ఎటైనా వెళ్ళొచ్చు అనుకున్నారు. కానీ ఆయన తేల్చి చెప్పేశాడు, నా తమ్ముడికి మించింది ఇంకేం లేదు, నా రాజకీయ భవిష్యత్తు కాదు ఇక్కడ క్వశ్చను. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఈ స్థాయికి వచ్చాడు తనంతట తను కృషి చేసుకుని, కాబట్టి నా వంతు సహకారం, నా వంతు బలాన్ని కూడా నేను ఉపయోగిస్తాను అని చెప్పటం అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒక బలం.
వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఒక తాటి మీదకి వచ్చారు. ఇప్పుడు విభేదాలు ఉన్నాయని కాదు, కాకపోతే చిరంజీవి గారు కూడా వైఎస్ఆర్సీపీలో చేరతాడు, రాజ్యసభకు పంపిస్తారనే పుకార్లు కూడా ఈ మధ్యలో ఒక 5-6 నెలల క్రితం బాగా చేయండి షికారులు చేసినాయి. సహజంగా చాలామందికి అందుకనే అనుమానంగా ఎదురు చూశారు. నిన్న అక్కడ ముచ్చింతల దగ్గర షూటింగ్ జరుగుతూ ఉండగా వీళ్ళిద్దరు అన్నదమ్ములు వెళ్ళారు, నాగబాబును ఈయన వెళ్తే పాదాభివందనం చేశాడు పవన్, హత్తుకుని తమ్ముడు నీకు నా సహకారం ఉంటుంది, నా ఆర్థిక సహకారం ఇస్తాను, నేను నా ఆశీర్వాదం నీకే ఉంటుందని చెప్పాడు. అట్లా ఆయన అన్ని విధాల పార్టీని పటిష్టం చేసుకుని ఇప్పుడు ఒక స్థితికి వచ్చాడు. ఏది ఇక ధైర్యం వచ్చింది. వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఇంత అవమానాలు చేసింది మన మీద దౌర్జన్యం. ఆయన్ని వైజాగ్ హాస్పిటల్ నుంచి రానివ్వలేదు కదండి, హోటల్ నుంచి బయటకు రానివ్వలేదు కదండి. ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తా పలకరిస్తానికి వెళ్తే కోదాడ దగ్గర ఎదురొచ్చి పోలీసులు ఆపేశారు. ఆ రకంగా ఆయన ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేశారు. అవన్నీ తట్టుకున్నాడు కదా, వీళ్ళందరూ కూడా చూశారు, వీళ్ళందరూ కూడా సహకరించారు. ఇవి కార్యకర్తలు సహకరించకపోతే కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంతరాక రాడు. కాకపోతే మహేష్ గారు లాంటి సీనియర్ లీడరు ఇప్పుడు ఆ మాటలు మాట్లాడటం, నేను వేరే మనిషిని, ఇప్పుడు పార్టీ మారాలనుకున్నప్పుడు మారచ్చు, అది ఆ స్వేచ్ఛ భారతదేశంలో ఎవరికైనా ఉంది, ఎప్పుడైనా ఉంది. నువ్వు ఏదన్నా ఆ పార్టీలో నీకు ఒక అవకాశం కల్పిస్తానన్నప్పుడు నీ భవిష్యత్తు నువ్వు చూసుకో. కానీ వెళ్ళిపోతున్న పార్టీ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాడు ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు, తెలుగుదేశంలో గతంలో పనిచేశాడు. కానీ వెళ్ళిపోతున్న రోజున ఆయన ఆశీర్వాదం తీసుకెళ్ళిపోయాడు తప్ప తెలుగుదేశం మీద ఇవాళ కూడా ఒక్క చెడు మాట మాట్లాడలే, వ్యతిరేకమైన మాట మాట్లాడలేదు. అది రాజకీయం అంటే, రాజనీతి అంటే. అప్పుడే ప్రజలు కూడా ఇట్లాంటి వాళ్ళని ఆశీర్వదిస్తారు, అభిమానిస్తారు. అంతేగాని ఎల్లిన కట్టు దగ్గరల్లో ఒక తట్టెడు మట్టి పోసి బూడి తీసుకుని వెళ్ళిపోతున్న పార్టీ మీద పోస్తే ఎన్ని బుట్టలు పోస్తావు నువ్వు, ఎంతమంది మీద పోస్తావు? ఎప్పుడైనా ఒక పాజిటివ్ దృక్పథం ఉండాలండి రాజకీయాల్లో, ఓర్పు ఉండాలి. ఇవన్నీ ఉన్నారంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. ఒక్క పోతిన మహేష్ అని కాదు, ఇంకొకళ్ళని కాదు. ఇప్పుడు అదే ఆయన ఎంత నిస్పృహకు గురి కావాలి, 10 ఏళ్ల పాటు ఏ పదవి రాకుండా ఇంతమందిని నేను సమర్థించుకుంటా రావటం, అనేక విమర్శలు చేస్తున్నారు ఆయన్ని. వ్యక్తిగతంగా ఆయన మీద పోతిన ఈయన మహేష్ గారు చూడలేదా? ఆయన వివాహాల గురించి ఎన్ని వ్యాఖ్యలు చేశారండి. ఇంకొకడైతే తట్టుకుంటాడా? అవును. ఎన్ని అయినా కూడా ఆయన దిగమింగాడు. ఆ రోజున కూడా అవతలాల గురించి కూడా అట్లా వ్యక్తిగతమైన నింద కూడా నేను చేయను అన్నాడు. నా సంస్కారం అది కాదు, నా తల్లి నాకు అది నేర్పలేదు, మీరు ఎన్నన్నానంటే నేను పడతాను అంతే, కానీ నా లక్ష్యం ప్రజలు కాబట్టి నేను మీ విమర్శలు వైపు చూడండి అన్నాడు. అది చిన్నవాడైనా కూడా ఒక రాజనీతి ప్రతిజ్ఞ చేయటంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. వీళ్ళు కూడా కొంత అవగాహనకు రావాలి సుధాకర్ గారు. అంతేగాని ప్రతిదానికి అలిగి వెళ్ళిపోతానంటే, ఆయన మాత్రం ఎంత ఆర్థిక పరిస్థితి 5 కోట్లు చిరంజీవి గారు సహాయం చేశాడు. ఒక పార్టీ నడపాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేయించడం కానీ ఇవన్నీ కూడాను.